ఎంతోమంది అట్టడుగు ప్రజలను ఆయన రాజకీయ పదవుల్లోకి తీసుకొచ్చారు. ఆయన సామాన్యమైన కుటుంబాలలో ఉన్న వాళ్ళని కూడా ఆయన మీరు ఎంపీలు, మీరు మంత్రులు, మీరు శాసనసభ్యులు ఇలా ఆయన అభిమంత్రించినట్లుగా సమాజాన్ని అలా తీసుకొచ్చారు. తెలుగుదేశం అనే పార్టీ యొక్క మూలధనము అట్టడుగు వర్గాలు, పేద వర్గాలు అనేది ఆయన శ్రీకారం చుట్టారు. శ్రీకారానికి ఆకార ప్రాకారాలు చంద్రబాబు గారు ఇంకా నిర్మిస్తూనే ఉన్నారు. అది కొనసాగిస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏవేవి రామారావు గారు నాకు చెయ్యాలి అని ఆయన ఇంకా పూర్తి చెయ్యలేక అలా ఉన్నారో వాటన్నింటినీ కూడా మాన్యులు చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారు. అవధాన నన్ను అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా చేశారు. అవధాన సరస్వతీ పీఠం ఏర్పాటుకు ఆయన పూనుకున్నారు. అనేక అంశాలలో చంద్రబాబు నాయుడు గారు తర్వాత తరములు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అందువల్ల అటువంటి సర్వప్రారంభకుడైనటువంటి ఎన్టీ రామారావు గారు, ఎందుకంటే నాకు నందమూరి తారక రామారావు అని చూస్తే 11 అక్షరాలు వచ్చాయి. 11 ఏమిటంటే 1 1 2 ఏం సూచిస్తాయంటే ఆయనకు ఆయనే సాటి, అవి 11 అంటే. అటువంటి మహానుభావుడు, ఆయన్ని స్మరించటం అన్నది ఎప్పుడూ గొప్పదే. ఇవాళ ఆయన కోరికతోనే వారు సహస్రావధానం చెయ్యాలి, మేము చూడాలి అన్నారు. మహానుభావుడు నేను సహస్రావధానము మొదలు పెట్టేటప్పటికీ ఒక నెల రోజులు ముందు లేరు వారు. అది కొంచెం బాధాకరమే. అందుకని ఆ మహాసహస్రావధానములో కనీసము 1000 పద్యాలలో ఓ 150-200 పద్యాలు రామారావు గారి గురించే వచ్చి ఉంటాయి. అలాంటి ప్రశ్నలు వారి గురించే చెప్పాను. నేను మనస్ఫూర్తిగా చెప్పాను. నాకు చాలా ఇష్టమైనటువంటి మహానాయకుడు ఆయన. ఎవరికి ఇష్టం గారు? అందరికీ ఇష్టడే. ఎంత వేరు వేరు పార్టీలైనా, సరిపోని వాళ్ళైనా, శత్రువులకు కూడా ఆయన ఇష్టడు. రామారావు గారు అంటే ఆయన ఒక్క రూపాయి తిన్నాడు అని కానీ, ఇలా చేశాడు అని కానీ ఎవరు మాట్లాడలేరు ఆయన గురించి. అటువంటి వ్యక్తిత్వం, అటువంటి వ్యక్తిత్వానికి తూగినట్లుగా దాన్ని మళ్ళీ ముందు తరాలకు ఆ మహాశక్తిని తీసుకువెళుతున్నట్లుగా రామారావు గారేమి, లోకేష్ బాబు గారేమి ఆ రామారావు గారి యొక్క ప్రతిభను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు దాన్ని బాలకృష్ణ గారు ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. ఇవాళ నాకు ఎట్లాగా పద్మశ్రీయో బాలకృష్ణ గారికి పద్మభూషణ్ వచ్చింది. ఆయన ఎంత గొప్ప నటుడు, తండ్రి అంతటి పేరు నిలబడుతున్నటువంటి గొప్ప నటుడు ఆయన. అలా ఆయనకు వచ్చినందుకు నేను బాలకృష్ణ గారిని కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాను. బాలకృష్ణ గారు నన్ను హిందూపురంకు పిలిచి ఒక కార్తీక మాసంలో పరమేశ్వరుడు గురించి సభ చేయించి మహాసత్కారం చేశారు. దాదాపు ఒక 20,000 మంది ఉంటారు ఆయన అభిమానులందరూ. అంత పెద్ద సభలో గురువుగారు అని నాకు నమస్కారం చేసి నన్ను ఘనంగా సత్కరించాడు. నేను అనుకున్నాను తండ్రి గారి గుణమే ఈయనలో ప్రసరిస్తూ ఉన్నది అని నేను అనుకున్నాను. ఆ సందర్భంలో లోకేష్ బాబు గారు కూడా ఉన్నారు. అటువంటి సత్కారం అంటే మనస్సులు ఎంత పరిపూతములు, ఎంత గొప్పవి, ఒకరికి చెయ్యాలి అనేటువంటి ఆకాంక్ష ఇది ఆ వంశములోనే ఉన్నది అని అనిపిస్తుంది. అటువంటి గొప్పతనానికి నేను మరొకసారి ఈ మహాత్ములందరికీ కూడా, ఆయనంటే ఒక పుణ్యలోకాల్లో ఉన్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి మహాత్ములందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లుదురుగాక అని నేను ఆశీర్వచనము చేస్తూ, ఇవాళ మా శ్రీలత, అదేవిధంగా డాక్టర్ బిక్కి కృష్ణ గారు ఈ అవకాశాన్ని, రామారావు గురించి అంతటి మహానుభావుని గురించి తలచుకునే ఒక అవకాశాన్ని ఇవాళ ఇచ్చినందుకు నేను వీళ్ళకు కూడా ఆశీర్వచనము చెబుతూ జయోస్తు. ధన్యవాదాలు గురువు గారు. ఈ సరస్వతి పీఠం ముందు చాలా అద్భుతంగా రామారావు గారి యొక్క ఆయన యొక్క కవులు, రచయితల పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ, అనురాగము, అదేవిధంగా రసజ్ఞత గురించి చాలా అద్భుతంగా చెప్పారు. మీరు 5 నిమిషాలు అడిగారు, 20 నిమిషాలు వచ్చింది. అంటే రామారావు గారి గురించి ఎంత తక్కువ చెబుదామన్నా సాధ్యం కాదు. అది ఆ రామారావు గారి గురించి మీరు చాలా
గొప్ప విషయాలు చెప్పారు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మీరు అన్నట్టుగా ఎన్టీఆర్ లిటరేచర్ అండ్ వెబ్సైట్ కమిటీ ద్వారా మరి మాన్యులు టిడి జనార్దన్ గారు రామారావు గారి యొక్క పుస్తకాలు, రామారావు గారి యొక్క మరి ఆయన కవులకు రచయితలకు చేసినటువంటి ఆ సేవలు, మరి మీలాంటి పెద్దల యొక్క ఆశీర్వాదాలతో మేము ముందుకు తీసుకుని వెళ్తున్నాము. సంతోషం అండి. కవులు, రచయితలు, కళాకారులు. ఎందుకంటే రామారావు గారు మహానటుడు, మహానేత అని అందరికీ తెలుసు. కానీ రామారావు గారు సాహితీ రంగానికి, కవులకు, రచయితలకు, అవధానాలకు ఆయన ఏం సేవలు చేశారు అనేటువంటి విషయము చాలా మందికి తెలియకపోవచ్చు. అందువల్ల మీలాంటి పెద్దలు నోటి నుంచి రామారావు గారి యొక్క గొప్ప వ్యక్తిత్వము, ఆయన యొక్క రసజ్ఞత, ఆయన యొక్క సాహితీ సేవల గురించి మీ ద్వారా చెప్పించాలని చెప్పేసి ఇవాళ ఇక్కడికి వచ్చాము. సరస్వతి కటాక్షంతో మీరు చాలా అద్భుతంగా చెప్పారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా పద్మశ్రీ అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం గురువు గారు. సంతోషం.